హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బాబోయ్ వంట మంట అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? వంటనే, కానీ మంట అయితే కాదు. మ్యాటర్ అయితే చాలా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ కర్రీ మనకి ఆంధ్రాలో చాలా పాపులర్. టేస్ట్తో పాటు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు మన ట్రెడిషనల్ టేస్టీ చామదుంప కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇది తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు మీడియం సైజ్ 2, పచ్చిమిర్చి, గార్లిక్, ఉడికించిన కోడిగుడ్లు, టేస్ట్కి సరిపడే చింతపండుని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోండి. అలానే బాయిల్ చేసిన చామదుంపల్ని పీల్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. రుచికి సరిపడే పసుపు, ఉప్పు, కారం, అలానే తగినంత నూనె. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా పసుపు వేసి ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ వరకు బాగా ఉడికిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసిన పక్కన పెట్టుకున్నాం కదా చామదుంపలు, అవి కూడా వేసుకోవాలండి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 to 5 మినిట్స్ ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే టేస్ట్ కోసం కొంచెం ధనియాల పౌడర్ అలానే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా టేస్టీ చామదుంపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే చిరంజీవి గారి స్టైల్లో కొత్తిమీర అనేది వేస్తున్నారు. గుమగుమలాడే ఇండియన్ స్టైల్ చామదుంపల కర్రీ ప్రాసెస్ అయితే చూసేసాం కదా. ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాం మ్యాటర్ అయితే చాలా ఉందని. అదేంటంటే ఈ రోజుల్లో డబ్బులే నీళ్ళనే ఉంటుంది, కానీ జబ్బులే నీళ్ళు అయితే ఉండటం లేదండి. ఈ చామదుంపలు మనకి టేస్టే కాదు, హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. మీకు తెలుసా, ఈ చామదుంపల్లో విటమిన్ ఏ మరియు సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సో అంతేకాకుండా ఐరన్, కాపర్, మెగ్నీషియం మరియు కాల్షియం వంటివి ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి, చామదుంపలో ఉండే పాలిఫినాల్స్ ముఖ్యంగా కెరోటిన్ అనేవి క్యాన్సర్ నిరోధక లక్షణాలుగా ఉపయోగపడతాయి. ఈ చామదుంప తినడం వల్ల ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే చామదుంపలో డైటరీ ఫైబర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చామదుంపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొటాషియం గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. రక్త ప్రెషర్ను కూడా మెరుగుపరచడంలో మనకి చాలా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. సో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా మీరే చామదుంప కర్రీలో. గుర్తుపెట్టుకోండి, చామదుంపలను ఎప్పుడు కూడా ఉడికించి మాత్రమే తినాలి. పచ్చిగా తింటే అందులో ఉండే ఆక్సిలేట్స్ మరియు ప్రోటీన్స్ వల్ల నోట్లోని దురద లేదా మంట కలుగుతుంది. సో కర్రీ యొక్క ప్రాసెస్, దాని బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నారు కదా. అయినా తెలుగులో అందరికీ తెలిసిందే. అండ్ హిందీలో దీన్ని జట్కి రోటీ అని అంటారు. తమిళంలో సిప్పాన్కి జాంగు అంటారు. అరబీ అని కూడా అంటుంటారు. మరి ఇంగ్లీష్లో ఏమంటారు మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.